అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఆయన పర్యటన నిమిత్తం ఏదైతే ముంబై నుంచి హెలికాప్టర్ తెప్పిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు దుర్ఘటన జరిగి హెలికాప్టర్ కుప్పకూలడం జరిగింది. దీనికి సంబంధించి దీని వెనుక ఏదైనా ప్రమాద కుట్రకోణం దాగి ఉందా లేదా అనుకోకుండా జరిగిన సంఘటన, దీని గురించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మనం చూస్తున్నాం ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో దాడులు జరగడం జరిగింది. అంగల కుదురులో రాళ్ల దాడులు కావచ్చు, అలా జరగడం జరిగింది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా నిన్నటి రోజున ఆయన పర్యటనల కోసం హెలికాప్టర్ ఏదైతే ముంబైలో రిపేర్ చేయించి హెలికాప్టర్ తెప్పిస్తూ ఉంటే అనుకోకుండా అది కూలిపోయిందని చెప్పేసి వైరల్ అవుతుంది వార్తలంతా కూడా. దానికి సంబంధించి ఇప్పుడే ఏదైతే ఏపీ ఇంటెలిజెన్స్ టీం కావచ్చు, అదేవిధంగా ఏవియేషన్ అధికారులు కూడా దర్యాప్తు కొనసాగించారు. దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్రకోణం దాగి ఉందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మీరేమంటారు? ఇది రాజకీయంగా జరిగిందా లేదా అనేది నిజంగానే ఆలోచించాలండి. దీని మీద దర్యాప్తు అయితే చేయించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం చూసాం అన్ని రకాలుగా కూడా నెంబర్ 1లో ఉన్నారు. కేంద్రంలో కూడా ఆయన చక్రం తిప్పుతున్నారు. ప్లస్ ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన అంటే నాయకులకు సంబంధించిన అవినీతులన్నీ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా. మామూలుగా కాదు, ఎంతెంత భారీ స్కామ్లు చేశారో మనకు తెలుసు. ఇవాళ అసలు వెంకటరెడ్డి అన్నవాడు ఎంత చేస్తున్నాడు. మీరు ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమిటంటే ఒక్కొక్కళ్ళు అంటే ఒక తరం కాదు, 2 తరాలు కాదు, 10-15 తరాలు కూర్చుని తినేలాగా వీళ్ళు చేశారు స్కాములు. అంతేకాకుండా స్కాముల్లో కూడా అసలు అందరూ పాతుకుపోయారనమాట. ఒక్కొక్క శాఖలో మీరు కదిపినా కూడా వాళ్ళు కదులుతారా లేదా, వాళ్ళకి సంబంధించిన మనుషులు మర్రి చెట్టు ఓడల్లాగా విస్తరించేశారు. ఒక 5 సంవత్సరాల్లో ఇంత పెద్ద మొత్తంలో దోచేశారు 5 సంవత్సరాల్లో. అంటే ఓడలు మీరు కదపగలరా? కదపలేరుగా అంత ఈజీగా. అన్లెస్ మీకు సరైన ఎవిడెన్స్లు ఉండి వాళ్ళని పంపించగలిగి ప్లస్ వాళ్ళ స్థానంలో ఒక మంచి వ్యక్తులు దొరికి ఇవన్నీ జరగాలి. ఇప్పుడు చాలామంది ఉద్యోగులు కావచ్చు, లేదా ఆఫీసర్లు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు బాధపడుతున్నది ఏంటంటే అటు పోలీస్ శాఖ కావచ్చు, ఇటు మామూలు శాఖల్లో కూడా ఈ రకంగా అవినీతి చేసిన వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళు ఇక్కడ మళ్ళా కొనసాగేలాగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు నాయుడిని చంపాల్సిన అవసరం ఎవరికుంది? యలహంకలో ఉండే వ్యక్తికి ఉంది. ఎందుకుంది? మొత్తం స్కాములు బయటకు వస్తున్నాయి. ఈరోజు లిక్కర్ స్కామ్ తీసుకున్నారంటే ఎన్ని వేల కోట్లండి? 1,00,000 కోట్లు అనుకున్నాం మనం. 1,00,000 కోట్ల పైన హార్డ్ క్యాష్. అది ఎవరిది? అది కూలీనాలి చేసుకునే చెమట బిందువులు అవి, వాళ్ళ రక్తంతో తడిసిన నోట్లు అవి. అటువంటి డబ్బుని ఈరోజు ఎక్కడ దాచాడు? సో ఇవన్నీ బయటికి రావడంతో భయపడ్డా జగన్మోహన్ రెడ్డి? ఆ భయంలోంచి ఇటువంటి పనులు చేశాడా? అంటే ఇదైతే ఎవరికి తెలియదు కదా. మేము వాళ్ళెవరో పంపిస్తారు. గ్లోబల్ వెస్ట్రా ఏవియేషన్ నుంచి వెహికల్ వెళ్ళింది, అంటే హెలికాప్టర్ వెళ్ళింది, అది యాక్సిడెంటల్గా కుప్పకూలిపోయింది అని చెప్తారు ఏదైనా జరిగితే. అంటే నిన్నటి రోజున చంద్రబాబు నాయుడికి ఎంత పెద్ద ప్రమాదం తప్పింది ఆలోచిస్తే. అలిపిరి తర్వాత అంత పెద్ద జరగబోయిందా? మధ్యలో జరిగాయి, చాలా జరిగాయి, చిన్న పెద్ద జరిగాయి, కానీ మహా పెద్దదన్నమాట ఆ రోజు. అలాగే ఇది కూడా పెద్దదే కదా. ఒక వ్యక్తిని లేకుండా చేయటం వల్ల ఎవరికి ఒరుగుతుంది మంచి ఏంటి, ఈ లాభం ఏంటి? ఎందుకు అంటే ఇవే ఈ కుట్రకోణాలన్నీ బయటికి రాకుండా ఆగిపోతాయా? ఇక్కడ వ్యవస్థలు నడుస్తున్నాయి. మీరు వ్యక్తిని ఏదైనా చెయ్యాలనుకుంటే వ్యక్తితో పోదది, అది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుని ఏదో చేసేస్తే మనం ఇందులో తప్పించుకుందాం అనుకుంటే జరిగే పనా? చంద్రబాబు నాయుడు గారు అంత తెలివి తక్కువగా వదిలేసండి, ఏది వెళ్ళిపోరుగా, అక్కడ ఎవిడెన్స్లు అన్నీ ఉంటాయిగా. కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు మానుకోవాలండి వైసీపీ వాళ్ళు. నిజంగా అలా చేయదలుచుకుని ఉంటే అలాంటివి చేయకూడదు. వాళ్ళు ఏదైనా ఉంటే నిజాయితీ ఉంటే పోరాడాలి, నిలబడి మేము చేయలేదు అని ఖచ్చితంగా చెప్పమనండి. తప్పు చేయలేదు, ఇన్ని డబ్బులు మీరు తీసుకున్నారా లేదో నిరూపించుకోండి. జగన్మోహన్ రెడ్డి మామూలు మనిషి కాదు కదా. ఏ శాఖలు బలమైనవి, ఏ శాఖల్లో మనం బాగా కబ్జా చేయొచ్చు, బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు, అటువంటి వాటి మీద కన్ను వేశాడు. అలా కన్ను వేసి మొత్తం సంపాదించుకున్నాడు. ఇదేంటి మనం ఈ హెలికాప్టర్ దాకా వచ్చేసరికి మీరు చెప్పిన పర్యటనల నిమిత్తం చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న హెలికాప్టర్ మెయింటెనెన్స్కి వెళ్ళింది బాంబేకి. వెళ్తే ఆయనకు అర్జెంటుగా హెలికాప్టర్ కావాల్సి వచ్చింది. సో అలా కావాల్సి రావటం వల్ల ఏం జరిగింది, వాళ్ళు అడిగారు గ్లోబల్ వెస్ట్రా ఏవియేషన్ వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు ఒక హెలికాప్టర్ పంపించారు. ఆ హెలికాప్టర్ ఈరోజు నిన్న కూలిపోవడానికి కారణం ఏంటి? అది ఒక నెల రోజులుగా అది మెయింటెనెన్స్ కోసం అక్కడే ఉంది. అంటే మెయింటెనెన్స్ పనులు అవ్వలేదా, వీళ్ళు అవసరంగా పంపించారనేది ఒక సందేహం. ఆ సందేహంలో అది పూణే దగ్గర ముల్షి జిల్లా దగ్గర ఎక్కడో అది కుప్పకూలింది.
ఆ కుప్పకూలడంలో పైలట్కి కో పైలట్స్కి ఇంకో 2 సిబ్బందికి దెబ్బలు తగిలాయి. లక్కీగా వాళ్ళు బతికి బయటపడ్డారు. వాళ్ళ అదృష్టం అది. యాక్చువల్గా అది పూణే నుంచి హైదరాబాద్ మీదుగా విజయవాడ వెళ్ళి గన్నవరంలో ఫ్యూయల్ కొట్టించుకుని బాబు గారి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈలోగా పూణేలో ఇది జరిగింది. కాబట్టి ఇందులో డెఫినెట్గా కుట్రకోణం ఉందని అందరికీ అనిపిస్తుంది. అంటే ఇది పార్టీ వర్గాలకని కాదు, ప్రజలకు కూడా అనిపిస్తుంది. ప్రతివాడు ఆశ్చర్యపోతున్నాడు ఎందుకు జరిగింది ఇలాగా. ఎందుకు మాట్లాడుతున్నామంటే చంద్రబాబు నాయుడు ఈరోజు చిన్న మనిషి కాదు. ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉంది, ఇంత అనుభవం ఉన్న వ్యక్తిని మీరు ఏం చేయదలుచుకున్నారు? మీ అవసరాల కోసం, లేకపోతే మీరు జైల్లోకి వెళ్లకుండా ఉండడం కోసం ఆయన మీద కక్షపూరితంగా ఇలా చేయాలనుకున్నారా? ఇవన్నీ కూడా సమస్యలు. అంటే ఇటువంటి ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? పోలీస్ శాఖ చెప్పాలి, తర్వాత ఏవియేషన్ వాళ్ళు చెప్పాలి, తర్వాత సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేసి చెప్పాలి. కాబట్టి దీన్ని ఇలా వదిలిపెట్టకూడదండి. ఇప్పుడు మనకు తెలుసు పవన్ కళ్యాణ్ మీద ఎలా చేశారో ఎలక్షన్స్ ముందు. తర్వాత లోకేష్ని ఎంత ఇబ్బంది పెట్టారు, సభలు పెట్టనివ్వకుండా, తిరగనివ్వకుండా, ఇవంతా కూడా. అంటే వీళ్ళకి అవకాశం దొరికితే మనుషుల్ని వీళ్ళు చంపేస్తారా, మనుషులు లేకుండా చేస్తారా వైసీపీ వాళ్ళు? ఇన్ని సందేహాలు మనకు కలుగుతున్నాయి. కాబట్టి ఈరోజు ఏదైతే జరిగిందో హెలికాప్టర్ ప్రమాదం, ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు అదృష్టవంతులు. ఆయన ఎక్కడో ఆయన టైం బాగుండి నిన్ననేమీ జరగలేదు. నిజంగా ఆ హెలికాప్టర్ ఎక్కుండి చంద్రబాబు నాయుడు గారు ఉండగా కుప్పకూలిపోయి ఉంటే ఏమయ్యేది? ఇవన్నీ కూడా ఇలాంటివి చాలా సాధారణంగా తీసుకోకూడదండి. ఇలాంటి అంశాల మీద చాలా తీవ్రంగా దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారు, కాకపోతే తెలుగుదేశం కూటమి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వెంటనే చర్యలు చేపట్టారు. ఓకే, ఇంకొకటి మనం ఇక్కడ ఏంటంటే బెంగళూరు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దగ్గర నుంచి కూడా బెంగళూరు ఎన్నిసార్లు పర్యటనలు చేశారు ప్రజలందరికీ కూడా తెలుసు. అక్కడి నుంచి అన్నిటికీ ఇటువంటి కుట్రలకు పావులు కలుపుతున్నారా? అదేవిధంగా ఎప్పుడైతే హెలికాప్టర్ క్రాష్ కుప్పకూలడం జరిగిందో, అది జరిగిన వెంటనే సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వికృతమైనటువంటి పోస్టులు చేయడం జరిగింది. దానికి సంబంధించి అది అసలు ఎలా అర్థం చేసుకోవాలంటారు దాన్ని? అంటే చూసారా, ఏ కుట్రకోణం లేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు? మనం చెప్పింది కరెక్ట్ అని అర్థమవుతుందిగా. మీరు చెప్తే యలహంకలో ఉండి ఆయన ఇప్పుడు ఆయనకు కావాల్సిన వాళ్ళందరినీ అక్కడే పెట్టుకున్నాడు కదా, ఎవడు నోరు విప్పకుండా. ఇప్పుడు ఈ కుట్రలు ఎవరైతే చేశారో, ఈయనకి ఎవరైతే సహకరించారో మనం మొన్న చూసాం. ఎవరిని పట్టుకున్నారు మొన్న? వాసుదేవరెడ్డిని కదా. సో ఇంకా ఎవరెవరు ఉన్నారు అక్కడ చుట్టుపక్కల, సజ్జలు ఎక్కడున్నారు, వీళ్ళందరూ కలిపి ఏం కుట్రకోణాలు చేస్తున్నారు అనే దానికి ఇప్పుడు ఈ వైసీపీ సోషల్ మీడియా పెడుతున్న పోస్టులే తార్కాణం. కాబట్టి సిబిఐ వెంటనే రంగంలోకి దిగి వీటి మీద కూడా దర్యాప్తు చేయాలి. అంటే నిజంగా వైసీపీ వాళ్ళు హస్తం దీంట్లో ఉందా అనేదాన్ని. ఓకే, ధన్యవాదాలు మేడం, ఒక చక్కటి విశ్లేషణ ఇచ్చినందుకు. చూశారు కదండి, మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.